దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న డైరెక్టర్ గారు ఎన్ రంగారావు గారికి క్రీస్తునామముల వందనాలు. అలాగే మరి జూమ్ లో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి చేర్చి నిన్ను ఆరాధించుకోవడానికి, నేను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా మరి ఉండాలి. మరి మనందరము మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలో మరి ఆయన సన్నిధిలోనికి మనల్ని సజీవులుగా ఉంచి ఆయనను ఆరాధించుకొనటానికి, ఆయనను కొనియాడడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి ప్రియులారా, ఈరోజు చాలా చక్కని అద్భుతమైన అంశంను నేర్చుకుందాం. మరి ఈరోజు అంశం ఏంటంటే ప్రియులారా, దేవుడు ఎవరి యందు ఆనందించును. అంశము ఈరోజు దేవుడు ఎవరి యందు ఆనందించును అనే అంశము. మరి ఈ అంశము నేర్చుకొని మనమంతరము మరి దేవుని యందు ఆనందించే వారంగా ఉన్నామా, లేకుంటే దుఃఖపరిచే వారంగా ఉన్నామా అని ఈరోజు ఈ అంశాన్ని నేర్చుకొని మనల్ని మనము వాక్యంకు లోపడదాం, భయపడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిచేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి అంశంలోనికి వెళ్దాము ప్రియులారా. ఈ లోక సంబంధమైన ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే, ఆ కుమారులు మరి ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి? ఒక దొంగగానో, ఒక అంతకుడిగానో, రోజు మరి సమాజంలో అనేక అల్లర్లలో గురి అయి మరి ఉంటే సంతోషిస్తాడా? మరి ఎలా సంతోషిస్తాడు? తండ్రి తన పిల్లలు తన మాట వినాలని, తన మాటకు లోబడాలని, తన మాటకు భయపడి మరి జీవించి మరి తండ్రిని సంతోషపరచాలని కోరుకుంటాడు పిల్లారా. మరి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మరి తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రే ఆ విధంగా కోరుకుంటే మరి లోక సంబంధంగానే తండ్రులు ఉన్నారు, మరి పిల్లలు ఉన్నారు. లోక సంబంధమైన వాటికే ఇంత విధి విధానంగా ఉన్నప్పుడు మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవునికి మరి మనమంతా లోబడి ఉండవాలని కదా. లోక సంబంధమైన తండ్రికే ఇంత భయం కలిగి ఉన్నప్పుడు మరి పరలోకంలో ఉన్న మన ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా లోబడి ఉండవాలను కదా. అవును ప్రియులారా, మరి మనము మరీ ఎక్కువగా లోబడి ఉండాలి. మనం ఆలోచన చేయాలి. మనము ఆలోచన చేస్తే ప్రియులారా, మరి మనము క్రైస్తవులైన మనము, క్రీస్తును విశ్వసించిన మనము, ఆత్మ సంబంధంగా జన్మించిన మనము, దేవుని కుటుంబంలో మరి చేర్చబడిన మనము, దేవుని వారసులైన మనము, మరి తేజోవాసులైన కుటుంబంలో చేర్చబడిన మనము, మరి మనకు తండ్రి ఉన్నాడని గుర్తిస్తున్నామా? మనకు తండ్రి ఉన్నాడని గుర్తిస్తున్నామా? మరి ఆ దేవుని పని మరి దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? మరి ఎందుకు పంపిస్తున్నాడు అనేది మనం గుర్తెరుగుతున్నామా? ఆ గుర్తెరిగి దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి లోకంలో దేవునికి అనేక మంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒక కుమారుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి పిల్లారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని మరి చెప్తున్నాడు పిల్లారా. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లారా. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది పిల్లారా. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు
తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ప్రియులారా, ఇది కొండ మీద ప్రసంగంలో మరి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని అంటున్నాడు అని ఆ శబ్దం ఎవరు విన్నారట? పేతురు విన్నారట. చూడండి పిల్లారా, మేము ఆయనతో ఉన్నాము. చూడండి పిల్లారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకో సందర్భం చూసుకున్నట్లయితే పిల్లారా, దానికంటే ముందు మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లారా, లేఖనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చూడండి పిల్లల, మరి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించున్నానని యేసుక్రీస్తుని గురించి మరి మరి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి. మరి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, దేవుని ఇంటిలో చేర్చబడిన మనము, మరి తేజోవాసులైన మనము, మరి దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళముగా ఉన్నామా, ఎలా ఉన్నాము అనేది మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తుని ఎప్పుడు నియమించాడు? జగత్తి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తుని నియమించాడు. ఎందుకు నియమించాడు? నువ్వు లోకానికి వెళ్ళి ఒక రాజు కుటుంబంలో పుట్టు సుఖము అనుభవించడానికి మరి దేవుడు పంపాడా యేసుక్రీస్తును? దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆ శిలువ మరణం పొంది, ఆ శిలువలో మరణం పొందినంతగా మరణం పొంది, మరి చూడండి పిల్లరా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు, మరి అపవాదిని నశింప చేయడానికి మరి యేసుక్రీస్తు ఈ పాప శరీరకం ధరించుకొని ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ఎక్కడా సుఖపడలేదు ప్రియులారా. మరి చూడండి పిల్లారా, మరి మా ఆలోచన చేయాలి. మరి ఎందుకో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉంటే విడిచిపెట్టు కూడా భాగ్యం ఎంచుకొనలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు పిల్లారా. తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకోసమే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మరి లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లారా, మరి చూడండి పిల్లారా, మనం ఏ విధంగా ఉన్నాము, మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నాము? మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ప్రతిరోజు మనల్ని లైవ్ లో చూస్తున్నాడు. ఆ లైవ్ లో చూస్తున్న దేవుడిని మనము సంతోషపరిచే విధంగా మన క్రియలు ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయి? మరి యేసుక్రీస్తు చూడండి పిల్లారా, యేసుక్రీస్తు ఏ విధంగా మరి శ్రమ పొందాడు, దేవుని మాటను నెరవేర్చాడు. చూడండి పిల్లారా, పాప శరీరాకారం ధరించుకొని పాపము చేయలేదు ప్రియులారా. దేవుని మాట, దేవుని ఆలోచన, ఎప్పుడు దేవుని మాట, దేవుని ఆలోచన మధ్యలో మెదులుతూ దేవుని పని చేయాలని దేవుని పని చేసి జరిగించి చూయించాడు పిల్లారా. అందుకోసమే ఇదిగో నేను యెరూషలేము వెళుచున్నాను. చూడండి పిల్లారా, నేను యెరూషలేము వెళ్తున్నాను. యెరూషలేములో మరి పెద్దలకు నన్ను అప్పగిస్తారు, నేను మరణిస్తాను, 3వ దినంలో తిరిగి లేస్తానని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19, 28 వచనాలు చదువుకున్నట్టు చాలా చక్కగా మనకు ఈ లేఖనం చెప్తాయి పిల్లారా. ఇదిగో యెరూషలేము వెళుచున్నాను, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనను మరణ శిక్షకు విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకు సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన తిరిగి లేచును. చూడండి పిల్లారా, మరి చూడండి పిల్లారా, యేసుక్రీస్తుకు తెలుసా? అవును తెలుసు ప్రియులారా. తెలిసినా కూడా తండ్రి పనిని చేయాలి. అందుకోసమే ఇదిగో మరి ఇంకేమని చెప్తున్నాడు 20వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును. చూడండి పిల్లారా, నేను మరణిస్తాను,
తండ్రి పనిని చేయడానికే వచ్చారు, శిలువ మరణం పొందాలి అనే ఒక సంకల్పము, దేవుని మాట లోబడ్డాడు. అంత గొప్ప కార్యం చేసి దేవుడు ఏమంటున్నాడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకున్నాడట. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా చూడండి పిల్లరా, దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడట. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మనకు మాదిరి ఉంచిపోయాడు పిల్లరా యేసుక్రీస్తు, మనకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తును విశ్వసించిన సహోదరి సహోదరుడా, మనము మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? మరి దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నామా? దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉన్నామా? ఈ లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడుతున్నామా? ఏ విధంగా ఉన్నాము? మరి యేసుక్రీస్తు అయితే ఈ లోకంలో తండ్రి పనిని నెరవేర్చి తండ్రి చేత సాక్ష్యం పొందాడు, ఈయన నా ప్రియ కుమారుడు. మనము దేవుని కుమారులముగా మనము ఉన్నామా లేమా? మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకున్నట్లయితే, ఇదిగో ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటక ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, దేవునికి అప్పగించుకున్నాట. అందుకోసమే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మరి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. చూడండి పిల్లరా, మరి క్రైస్తవులమైన మనము, మరి క్రీస్తును విశ్వసించిన మనము, మరి దేవుని ఏ విధంగా సంతోషపరచాలి? మరి క్రైస్తవులమైన మనం ఎవరము? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపవరదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎవరైనా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల దేవుని కుమారులు. చూడండి పిల్లరా, దేవుని కుమారులమైన మనము, మనకు తండ్రి ఉన్నాడని తెలుసా? మనకు తెలుసా నేను దేవుని కుమారులమని తెలుసా? మరి మనకు తెలిస్తే, దేవుని కుమారులమని తెలిస్తే మన బాధ్యత ఏంటి? మనం దేవుని ఆనందించే వారంగా ఉన్నామా? మన ఆలోచన ఏంది? మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం పిల్లారా. మరి యేసుక్రీస్తును ఎప్పుడు నియమించాడట? జగత్ పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడట. చూడండి పిల్లారా, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను నియమించుకుంటివి. అందుకోసమే తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నువ్వైతే నాకు ఏదైతే వాక్యం ఇచ్చావో ఆ వాక్యాన్ని మరి అనేకులకు పంచాలి. ఆ వాక్యం ద్వారా వారందరూ మన యందు విశ్వాసం ఉంచవాలనని తండ్రి. చూడండి పిల్లల, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచవాలనని, ఆ వాక్యం ద్వారా వాళ్ళందరూ ఒకటి కావాలని మరి దేవుని కోరుచున్నాడు. చూడండి పిల్లల, మరి మనం ఆలోచన చేయాలి, మరి మనం ఏ విధంగా ఉన్నాం. అందుకోసమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇంకా మరి పౌలు గారిని కూడా దేవుడు వాడుకున్నాడు. పౌలు గారిని వాడుకున్నాడు. మరి తల్లి గర్భంలో పడకముందే దేవుడు నన్ను నియమించుకున్నాడు అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా పౌలు గారు దేవుని పని చేశాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, లేఖనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మరి చదువుకున్నట్లయితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులకు తన కుమారుని ప్రకటింపవలనని. చూడండి పిల్లరా, మరి తల్లి గర్భంలో పడకముందే మరి యేసుక్రీస్తుని గురించి ప్రకటింపాలి అని నియమించుకున్నాడు దేవుడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఎవరిని ప్రకటించారు? క్రీస్తునండి. ఆ దేవుని స్వరూపి అయిన క్రీస్తును ప్రకటించాడు.
ఆ దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు అయితే ఏ విధంగా ఈ భూమి మీద జరిగించాడో, ఆ చిత్తం ఎక్కడి నుంచి దేవుడి నుండి వచ్చాడు, ఆ దేవుని మహిమలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చేశాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దేవుని చిత్తాన్ని, దేవుని ఆనందపరిచే వారముగా ఉండాలని దేవుని ఆలోచన, దేవుని సంకల్పము. ఆ విధంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే 16వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన నాయందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనిషి మాత్రము నేను ఎంత మాత్రము సంప్రదించలేదు. చూడండి పిల్లరా, పౌలు గారు మనుషుల ఆలోచన ప్రకారంగా బోధ చేయలేదండి పౌలు గారు. అందుకోసమే ఏమంటాడు పౌలు గారు, నేను మనసులను సంతోష పెట్టేవాడిని కాను, మనసులను సంతోష పెట్టేవాడిని అయితే దేవుని దాసుడనే కాకపోతున్నట్టుండు పౌలు గారు. చూడండి పిల్లరా, ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? క్రీస్తును విశ్వసిస్తున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను కలిగిన మనం ఏ విధంగా ఉన్నాము? దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు దేవుని ఏ విధంగా సంతోషపరిచాడు? మరి దేవుడు కనిపిస్తాడా? కనిపించాడు కదా. యేసుక్రీస్తు మరి ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము, ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని ఎవరన్నా చూశారా? మరి చూడలేదని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఆయనను ఎవరు బయలుపరిచారు? తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచెను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఆ కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం రాయబడ్డది, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని. ఎవరట? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. చూడండి పిల్లరా, మనకు వివేకం అనుగ్రహించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి గుణ లక్షణాలు, తండ్రి స్వభావమును యేసుక్రీస్తు చేశాడు. పిల్లరా, ఆ యేసుక్రీస్తు గురించి పౌలు గారు చాలా చక్కగా ఇంకా అన్ని జనుల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయనను మరి ఏర్పరచుకున్నాడని మరి లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లలు, పౌలు గారు, దేవుడు నన్ను తల్లి గర్భంలో పడకముందే నన్ను నియమించుకున్నాడు. ఎందుకు? అన్ని జనుల్లో క్రీస్తుని గురించి బయలుపరచాలని, క్రీస్తుకు సువార్తను ప్రకటించాలని. మరి మనము ఎవరము? క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను కలిగిన మనము క్రీస్తును ప్రకటిస్తున్నామా? మరి దేవుని సంతోషపరిచే వారంగా ఉన్నామా? ఎలా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఏమంటుండు? తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించము, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. చూడండి పిల్లరా, మరి ఎంతో బాధపడుతూ మరి దేవుని పనిని నెరవేర్చాలని యేసుక్రీస్తు చేస్తూ, మరి తండ్రి బాధపడుతూ ఈ గిన్నె నా నుండి తొలగించము బాధ అయినప్పుడు, కానీ అయినను నీ చిత్తం సిద్ధించుడు గాక, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. మరి దేవుని పనిని తుదముట్టించాలి, దేవుని ఆనందింపజేశాలి. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం దేవుని ఆనందించే విధంగా ఉన్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలను ఏ విధంగా ఉన్నాయి అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి పౌలు గారు ఏ విధంగా మరి దేవుని పనిని జరిగిస్తున్నాడు, దేవునికి ఆనందాన్ని కలిగించాడంటే, చూడండి పిల్లరా, పౌలు గారు దేవుని పనిని జరిగించి దేవునికి ఆనందం కలిగించాడు. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపలో నన్ను నిలిపిన దేవుడు, నేను అన్ని జనులకు తన కుమారుణ్ణి, తన కుమారుణ్ణి యేసుక్రీస్తును పౌలు గారు విస్తరంగా సువార్త ప్రకటించాడండి. యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడానికి క్రీస్తు మహిమ ధరించుకున్న నేను క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటిస్తే తండ్రి మన ద్వారా మహిమపరచబడతాడు. ఈయన నా ప్రియ కుమారుడని నీ గురించి నా గురించి చెప్పే విధంగా మన ఆత్మీయత స్థితిని మనం సరిదిద్దుకుంటున్నామా? మనం ఏ విధంగా ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. చూడండి పిల్లరా, మనం సాహస సిద్ధంగా మనము ఉదయం లేవగానే ఏం చేస్తాము? అద్దాలు చూసుకుంటాం మన ముఖమును.
మన ముఖం చూసుకుంటే మనకంటే మన ప్రతిబింబం కనిపిస్తుందా, ఇంకా వేరే వారి ప్రతిబింబం కనిపిస్తుందా? మన ప్రతిబింబమే కనిపిస్తుంది. మరి పిల్లరా, మనము మన ఆత్మీయత స్థితిని చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలా? వాక్యంలో చూసుకోవాలి పిల్లరా. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. వాక్యం మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అని బయటపడేస్తుంది. నీ క్రియలు సరిగ్గా లేవో సరి చేసుకో అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరించి వాక్య ప్రకారంగా జీవించినప్పుడే ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటుంది. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి మన యందు ఆనందించే వారంగా మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మరి యేసుక్రీస్తు ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం అండి. మరి యేసుక్రీస్తు దేవుని స్వరూపము. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానుడుగా ఉన్నాడు. అంతే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అని రాయబడ్డది. మరి చూడండి పిల్లరా, మరి మనము ఎవరి స్వరూపం? మరి దేవుణ్ణి సంతోషపరచాలంటే క్రీస్తు మహిమను, మరి దేవుని మహిమను కలిగిన క్రీస్తు, ఆ క్రీస్తుని మహిమను కలిగిన మనము దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఎవరి స్వరూపము? మనము క్రీస్తు స్వరూపము కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. మనం క్రీస్తు స్వరూపము కలిగి ఉన్నామా? ఆ ఉన్నప్పుడు క్రీస్తుని ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తుని గురించి ప్రకటిస్తాము. ప్రియులారా, నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. ఆ 10,000 గురించి నేను ఆలోచిస్తాను. 10,000 ఎవరికి ఇవ్వాలా, ఏం చేయాలని ఆలోచిస్తాను. అంటే నా దగ్గర ఉన్నది నేను ఇవ్వడానికి నేను మరి ముందుకు వస్తాను. మరి మనం ధరించుకున్న క్రీస్తు మహిమ, అసలు మనం క్రీస్తు మహిమను ధరించుకున్నామా? ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటే మనకున్న మహిమ అనేకులకు పంచడానికి, సంతోషంగా ఎన్ని సమస్యలైనా, ఇరుకులైన, ఇబ్బందులైన అన్నిని ఓర్చుకొని అనేకులకు ప్రకటించడానికి ముందుకు వస్తాం ప్రియులారా. అందుకోసమే నా పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు 1వ శతాబ్దంలో గలతీ సంఘంతో చెప్తున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? క్రీస్తు స్వరూపాలుగా ఉన్నామా? మరి క్రీస్తు స్వరూపాలు కలిగి ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? క్రీస్తు స్వరూపము రావాలంటే మనము దేనిలో నిలిచి ఉండాలి? క్రీస్తు స్వరూపం రావాలంటే మనం దేనిలో నిలిచి ఉండాలి? మరి దేనిలో నిలిచి ఉండాలి? దేనిలో నిలిచి ఉంటే మనము మరి క్రీస్తు స్వరూపాలుగా మారతాము. క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపే విధంగా ఉండాలి. ఆ వాక్యమే మనల్ని సరిచేస్తుంది. ఆ వాక్యమే నీ హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. మరి వాక్యం ఎక్కడ రాసుకోవాలా? కాగితాల మీద రాసుకోవాలా? కాగితాల మీద రాసుకొని మళ్ళా అన్ని మనము దాచిపెట్టుకోవాలా? కాగితాల మీద రాసుకుంటూ ఆ వాక్యాన్ని మళ్ళా పరిశీలన చేసి, ఆ వాక్యం అలా ఉన్నదా లేదా అని పరిశీలన చేసి హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హృదయం నుండి నా కొద్ది నోరు మాట్లాడు అని లేఖనాలు చెప్తున్నాయే. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, రాతి పలకల మీద గాని శిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయముల మీద పలక మీద మీ జీవము గల దేవుని ఆత్మతో మీ పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలే ఉన్నారని తేటపరచబడుచున్నారు. మనం ఎప్పుడు తేటపరచబడతామండి? మన హృదయము క్రీస్తు వాక్యం నిండాలి. ఆ నిండినప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తాము. అయ్యా, క్రీస్తు నమ్ముకుంటే పరలోకం, క్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. నరకం తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సువార్తను ప్రకటిస్తామండి. మరి చూడండి, క్రీస్తు స్వరూపాలు ఎప్పుడైతామో క్రీస్తును ధరించుకున్నప్పుడే అవుతాం ప్రియులారా. మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా ఉండాలి? మన హృదయము క్రీస్తు వాక్యంతో నిండి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించిన గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయుడి. చూడండి పిల్లరా, మనలో ఏముండాలట? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయుడి. అప్పుడు నువ్వు నివసింపజేస్తే దేవుని సంతోషపరుస్తావు పిల్లరా. నీకున్న మహిమ అనేకులకు పంచుతావు.
నేను మనమైన ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో అనేకులు నిత్య నాశనానికి జోగాడుతున్న వారే అనేకులు నాశనానికి జోగాడుతున్న వారిని మనం రక్షించే బాధ్యత మనది లేదా? ఉన్నది పిల్లలు. అందుకోసమే దేవుడు సంతోషపరచాలంటే క్రీస్తును ప్రకటించాలి. ఆ క్రీస్తును ప్రకటించడమే దేవుని సంతోషపరచడము, దేవుని సంతోషపరచడం. పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మరి అలా ఉండాలంటే మన హృదయాలకు, మన తలంపులకు వాక్యం అనేది కావాలి ఉండాలి. చూడండి పిల్లారా, కన్ను చూడగానే మరి ఏమవుతుంది? ప్రేరేపణ కలుగుతుంది. ఆ ప్రేరేపణ ఏమవుతుంది? తీసుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, అన్ని చేయాలనిపిస్తుంది. చూడగానే చూపు చాలా ప్రాముఖ్యమైంది. ఏదైతే చూస్తామో చూసి ప్రేరేపణ కలుగుతుంది, క్రియ జరిగిస్తుంది, తప్పు చేపిస్తుంది. అందుకోసమే మన హృదయాలకు, తలంపులకు కావాలి ఉండాలంటే వాక్యం అనేది కావాలి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు రాయబడ్డ మాట. 7వ వచనం చదువుకుందాం పిల్లరా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. చూడండి పిల్లరా, హృదయము చాలా మోసకరమైనది. అందుకోసమే నువ్వు క్రీస్తును ధరించుకున్న నేను క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తు వాక్యాన్ని హృదయం అనే దానికి, తలంపులకు కావాలి ఉంచుకోవాలి. ఆ వాక్యం ఏం చేస్తుంది? వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, వాక్యం నేను హెచ్చరిస్తుంది, నేను సరి ఎత్తుంది. నువ్వేంటి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు లోక సంబంధంగా జీవిస్తున్నావు, లోక సంబంధమైన మాటలు చేస్తున్నావు, లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నావని వాక్యం ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను బట్టి మనము అయ్యో నేను సరి చేసుకుంటానని భయము భక్తి కలిగి ఉంటాము పిల్లల. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి రాజ కుటుంబంలో మంచి సుఖభోగాలు అనుభవించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేడే? మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ యాగము మరి చెందాడు పిల్లరా. రక్తం కార్చాడు మన కోసము. రక్తం కార్చి పాప శరీరాకర ధరించుకొని పాపం చేయలేదు, ఏ కపటము మాట్లాడలేదే. మరి మన కోసము, మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు శిలువలో బలియాగంగా ఇచ్చాడు, మన కోసం రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన మనము నేను పాపిని అని మరి క్రీస్తు యొద్దకు వచ్చి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మని క్రీస్తు మహిమను ధరించుకున్న మనం ఏ విధంగా ఉన్నాం? దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నామా? క్రీస్తు మహిమను ధరించుకున్న వారంగా ఉన్నామా? లోకాశలతో మరి సాతానుడు లోకాన్ని చూపెడుతున్నాడు. లోకము, శరీరాశ, నేత్రాశ, జీవడామాన్ని చూపెట్టి నిన్ను పడగొట్టాలని వాడి ఆరాటము. ఎవరి మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. ఎవరో క్రీస్తు వాక్యంతో నీవు ఎప్పుడైతే భక్తిగా జీవించాలనుకుంటావో సాతానుడికి వాడికి నచ్చదు. వాడు ఏ విధంగా నిన్ను పడగొట్టాలనే వాడు ఏ విధంగా మీలో నుండే వాడు వస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉన్నాం మన ఆత్మీయత స్థితి? అందుకోసమే దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నామా? మరి దేవుడు యేసుక్రీస్తు గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. మరి చూడండి పిల్లారా, మనం క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను కలిగిన మనము, క్రైస్తవులను ఉన్న మనము, దేవుని కుటుంబంలో చేర్చబడిన మనము, తేజోవాసులైన కుటుంబంలో చేర్చబడిన మనము దేవుని సంతోషపరచవరంగా ఉండాలని లేఖనం చెప్తున్నది. మనం ఏ విధంగా ఉన్నాం? ఈ వాక్యం వింటున్న సహోదరుడా, మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నది? దేవుణ్ణి సంతోషపరచవరంగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపరచలేదు అనుకుంటే నువ్వెవరిని సంతోషపరుస్తున్నావు? సాతాను సంతోషపడుతున్నావు. మరి సాతాను సంతోషపడితే వాడికి సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోతావు. దీంతో డౌట్ లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నది. మరి వీరిద్దరిలో ఎవరిలో ఉంటావో, మరి ఎవరిని సంతోషపరుస్తావో అది నీ ఇష్టం. ఇంత వాక్యం విన్నా నేను ఏ విధంగా ఉన్నాం? దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుందాం. హృదయం నుండి నా కొద్ది నోరు మాట్లాడుతుంది. ఆ నోరు మాటలు ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడానికి మనల్ని దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. అందుకోసమే మనము దేవుని సంతోషపరచాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుందాం. హృదయం అనే పలక మీద రాసుకొని, రాతి పలకలు కాదు, సిరాతో కాదు, మెత్తని హృదయాల మీద, పలక మీద నింపుబడి మనము క్రీస్తు పత్రికలుగా మనము తయారవుతూ దేవుని సంతోషపరిచే వారంగా మరి ఉందాం. ఇలాంటి అవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మరి వింటున్న సహోదరులందరూ విన్న వాక్య ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.